బీజేపీ ఆఫీస్లో మేము కూర్చొని ఇప్పుడు ఈరోజు రామ మందిర నిర్మాణం జరగాలని మేము నిర్ణయించాము. అనేక సంవత్సరం ఇప్పుడు ఇది నిర్ణయించి కూడా ఆల్మోస్ట్ 2 సంవత్సరాల క్రితమే డేట్ నిర్ణయించారు. ఇప్పుడు కాదు, 2 years క్రితమే వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఎజెండా ప్రకారము వాళ్ళు ఉన్నటువంటి ముహూర్తం ప్రకారం నిర్ణయం తీశారు. అది మేమో ఎవరో నిర్ణయించారు. అది ఎన్నికలకు దానికి సంబంధం లేదు. ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉన్నాయి. ఏ పేపర్లో వచ్చింది అది? ఎందుకు పేపర్ గట్లనే ఉంటుంది మాకు తెలియదు కదా. అది నేను చూస్తే కదా చెప్తా. ఏ స్వామీజీ అనేది రికార్డు ఉంటే నేను మాట్లాడతా. నేను స్వామీజీనో నేను కన్విన్స్ చేసుకుంటా పోయి చెప్పు ఏ స్వామీజీ ఏదైనా ఆయన స్వయంగా ఏ స్వామీజీ అయినా స్టేట్మెంట్ ఇస్తే ఆ స్వామీజీకి నేను పోయి వాస్తవ విషయాలు కన్విన్స్ చేస్తే ఎవరన్నా మా తరఫున. అది నాకు సంబంధించి డేట్ నేను నిర్ణయించలే. అది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. అది ప్రభుత్వానికి సంబంధం లేదు. అది ట్రస్ట్ పూర్తిగా సాధు సంతులు కలిసి నిర్ణయించుకున్నటువంటి తేదీ అది. ఎందుకంటే నరేంద్ర మోడీ హయాంలోనే దానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. నరేంద్ర మోడీ గారి హయాంలోనే దానికి సంబంధించినటువంటి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే వీళ్ళందరికీ కడుపు మంట. ఒక పార్లమెంటు కడుపు మంట. ఒక పార్లమెంటు భవనం నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేశారు. వారి హయాంలోనే పార్లమెంట్ భవనం ప్రారంభమైంది. కాబట్టి ఆ కడుపు మంట ఏ మందుతో తగ్గదు. కాబట్టి దానికి ఏం చేయలేము మనం. ఇంకా చాలా మంది స్వాములు ఉన్నారు. ఎవరన్నారు నాకు తెలియదు. నిజంగా స్వామి దాని రికార్డు ఉంటే చెప్పు, నేను కన్విన్స్ చేసుకుంటే. స్వామీజీ నేను వంటలే. నేను పేపర్ గురించి చెప్పకు. స్వామీజీ అన్న టోన్ ఏదైనా రికార్డు ఉంటే చెప్తే నేను తప్పకుండా స్వామీజీ కన్నా నేను స్వామీజీని విమర్శిస్తాను. ఎందుకంటే స్వామీజీ ఇది మాకు సంబంధం లేని విషయం. మీరందరూ కలిసి మీ సాధులు సంతులు నిర్వహించిన కార్యక్రమం అది అని చెప్తాను. ఇక మరి స్వామీజీలు తెరిచింది మాకు సంబంధించిన విషయం కాదు. స్వామీజీ అందరు కూర్చొని ఏది పద్ధతో ఏది పద్ధతి కాదో వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది. నన్ను ఎందుకు లాగుతాం అందులో? దానిలో మేము లేము. అందులో ఆ నిర్ణయం పూజా కార్యక్రమం ఎట్లుండాలి, ఎప్పుడు నిర్ణయించాలి, ఎప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేయాలో అది ప్రధానమంత్రి గారు పార్టీయో ప్రభుత్వం నిర్ణయించదు. సాధు సంతులు తీర్థక్షేత్ర ట్రస్ట్ కమిటీలో అనేక మంది సాధు సంతులు ఉన్నారు. వారు నిర్ణయం తీసుకున్న అంశం. కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చెప్పిన ఆ రోజు సర్దార్ పటేల్ గారు సొంతంగా ఆయన సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అప్పుడు కూడా మరి సోమనాథ్ టెంపుల్ ఇదే విధంగా ఆనాటి నెహ్రూ గారు మీరు రికార్డు చదవచ్చు. ఎన్ని ఉత్తరాలు రాశాడో. మీరు పోనే పోదు ఎవరికి? రాష్ట్రపతికి. ఒక ప్రధానమంత్రిగా ఉండి సర్దార్ పటేల్ గారు రాష్ట్రపతిని ఆహ్వానిస్తే ఆ కార్యక్రమానికి రావద్దని ఒకటి, ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేస్తామంటే కూడా ఆనాటి నెహ్రూ గారు పునరుద్ధరణ చేయకూడదు అని చెప్పి దాన్ని అడ్డుకున్నాడు. మళ్ళీ చివరకు రాష్ట్రపతి పోతా అని అనేక రకాలు చేస్తుంటే చివరి వరకు కార్యక్రమం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క డిఎన్ఏలో ఉంది యాంటీ హిందూ స్టాండ్. ఎవరితో? నీతో అన్నారా? చెప్పు 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 చెప్పు. ఈరోజు పేద ప్రజల ఇంట్లో ఉండేటువంటి టాయిలెట్ నుంచి మనం మొదలు పెడితే పేద ప్రజలు తినడానికి కావలసినటువంటి 83 కోట్ల మంది ప్రజలకు నెలకు 5 కేజీల నుంచి మొదలు పెడితే ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కావాల్సినటువంటి జాతీయ రహదారుల అభివృద్ధి నిర్మాణం మొదలు పెడితే ప్రపంచ స్థాయిలో G20 సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించే కార్యక్రమం మొదలు పెడితే ఈ దేశంలో మత కళాలను నివారిస్తూ కర్ఫ్యూలు బాబుపేలులు ఆర్డీఎక్స్లు తగ్గించడం మొదలు పెడితే ప్రతి అంశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము పనిచేస్తూ ఉంది. ఇది మాకు సంబంధించిన కార్యక్రమం కాదు, ట్రస్ట్ కార్యక్రమాన్ని. ఎందుకంటే మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా తీర్మానం చేసింది. ఏమని? అయోధ్యలో రామాయణ నిర్మాణం జరగాలని 1990లో తీర్మానం చేశాము. 1990లో పెద్ద రామరథయాత్ర చేపట్టాము. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాము. నాలాంటి వాళ్ళందరూ జైళ్ళకి వెళ్ళాము.
కాబట్టి ఈ కార్యక్రమం ఒక కమిట్మెంట్తో మేము చేస్తున్నటువంటిది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు ఎట్లున్నా ఇదే సమస్య. ఇప్పుడు వచ్చింది హైకోర్టుకు ఆ పని లేదా మరి? ఆ సుప్రీంకోర్టుకు ఎందుకు తీర్మానం ఇచ్చింది? ఎందుకు జడ్జిమెంట్ చేసిందో మరి? హైకోర్టును అడగాల, సుప్రీంకోర్టును అడగాల. కోర్టు సానుకూలంగా తీర్పునిచ్చాయి. ప్రభుత్వం జవాబు చెప్పింది, మీరు ఇక్కడ ఈ ల్యాండ్ ఇంత మీరు పెట్టుకోండి, ఈ ల్యాండ్ మసీదుకి ఇవ్వండి, దేవాలయం నిర్మాణం చేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా భూపంపిణీ చేయడం కానీ, ట్రస్ట్ ఏర్పాటు చేసి దేవాలయ నిర్మాణం జరగాలని అన్ని రకాలుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కేంద్ర ప్రభుత్వము తూచా తప్పకుండా పాటిస్తుంది తప్ప మేము ఏది కూడా మా సొంతంగా తీసుకునే నిర్ణయం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేస్తున్నాం మేము. వీఆర్ ఇంప్లిమెంటింగ్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆన్ రామ జన్మభూమి సంబంధించినటువంటి టెంపుల్ ఇష్యూ. ఎక్కడ వాళ్ళే చెప్పారు కదా, అక్కడ భారతమాత హత్య జరిగిందని పార్లమెంట్లో. శాంతి భద్రతలు లేవు అక్కడ. పార్లమెంట్ మొత్తం సమావేశం జరగకుండా అడ్డుకున్నారు కదా వాళ్ళే. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళే కదా చెప్పింది. మిగతా దగ్గర తిరగరా ఎవరిదంటారు? ఆ పాకిస్తాన్ బార్డర్లో కూడా తిరిగి వద్దంటున్నామా? ఆ చైనా బార్డర్లో కూడా తిరగమని పోయి ఆయన ఎక్కడో తిరగమను మేము వద్దంటున్నామా? లేకపోతే గోవా బీచ్లలో కూడా తిరగమను మేము ఎక్కడ పెంచడం లేదు. మరి అక్కడ వాళ్ళే ఇప్పుడు మేము అంటలేరు కదా. పార్లమెంట్లో మీరు అందరూ ఉపన్యాసాలు అన్నారు కదా మణిపూర్ గురించి. మొత్తం సమావేశాలు జస్ట్ మణిపూర్ ఇన్సిడెంట్ ముద్దు పెట్టుకొని మొత్తం సమావేశాలను మొత్తం అడ్డుకున్నారు. బడ్జెట్ సమావేశాలు, టోటల్ బడ్జెట్ సమావేశాలు అడ్డుకున్నారు. కాబట్టి ఎక్కడైనా శాంతి భద్రతలు ఉంటే ఇంకా దాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వం ఉంటుంది. మిగతా రాష్ట్రాలు తిరుగుతున్నాడు కదా, ఎవరిని అడ్డుకోలేదు. బీజేపీ ప్రభుత్వాలు తిరిగాడు కదా. ఎక్కడ కూడా మేము అన్ని రకాలుగా భద్రత ఇచ్చాము, అన్ని రకాలుగా సహకారం అందించింది మా ప్రభుత్వాలు. ఇప్పుడు కూడా అందిస్తాము. కాబట్టి మణిపూర్లో స్టిల్ దేర్ ఇస్ అ ఇష్యూ. అది కూడా మా కారణం కాదు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా. మణిపూర్ ఇన్సిడెంట్ కూడా భారతీయ జనతా పార్టీ కారణంగా కాదు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా రెండు వర్గాల మధ్యలో ఉన్నటువంటి చాలా రోజులుగా ఉన్నటువంటి వైరుధ్యాన్ని హింసగా మారుతుంది. కాబట్టి సమయంతో ఉందని తప్ప పూర్తిగా పోలీసులను పెడితే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచన. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు భారతదేశంలో అత్యధికమైనటువంటి దేవాలయాలు శ్రీరాముడివే. ప్రజలు కట్టుకున్నారు, మేము కట్టలేదు కదా. లేకపోతే ప్రభుత్వం కట్టలే, సుప్రీంకోర్టు తీర్పునివ్వలే. కాబట్టి ప్రజలలో ఉన్నటువంటి విశ్వాసానికి ప్రతీక ఈరోజు ఈ యొక్క దేవాలయాలు. అందులో ఇది ఒక దేవాలయం. కానీ అది ప్రత్యేకత ఏంటంటే చరిత్రలో రాముడు ఎక్కడ జన్మించాడు అంటే అయోధ్యలో జన్మించాడు అంటాం. అది చరిత్ర సత్యం. అది ధన్యవాదాలు.